డిజిటల్ అరెస్టు దడ. మనీ లాండరింగ్కు పాల్పడ్డారంటూ వాట్సాప్ కాల్ వచ్చిందట. చూపు తిప్పుకోలేని పరిస్థితి కల్పించి కోట్ల రూపాయలు స్వాహా చేసిరట. వృద్ధులే లక్ష్యంగా సైబర్ నేరస్తుల కొత్త తరహా దందా. ఏమైందట? హైదరాబాద్ అడిగ్మెట్కు చెందిన ఒక ముసలామెకి, ఆమె వయసు 85 సంవత్సరాలు. గత నెల 26వ తేదీన ముంబై పోలీసుల పేరుతో ఒక వ్యక్తి ఫోన్ చేసిండట. సినీ నటి శిల్పా శెట్టి దంపతులకు సంబంధించిన మనీ లాండరింగ్ సొమ్ము మీ బ్యాంకు ఖాతాలో జమ అయింది, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది అని బెదిరించిందట. నిన్ను డిజిటల్ అరెస్టు చేశామని బెదిరించి బాధితురాలి బ్యాంకు ఖాతా, ఎఫ్డీలు, పీపీఎఫ్ ఖాతాల్లోంచి 5.9 కోట్ల సొమ్మును బదిలీ చేయించుకున్నాడట. అసలు ఎక్కడి శిల్పా శెట్టి, ఎక్కడి హైదరాబాద్ అడికిమెట్టు, ఆమె ఎట్లా నమ్మింది పాపం? 6 కోట్లు ఖతం చేసి పడేసిరట. రీసెంట్గా ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మాజీ ఎమ్మెల్యే ఎవరో అట, నువ్వు మనీ లాండరింగ్ పాల్పడ్డావు, అట్లా ఇట్లా నీ మీద కేసు అయిపోయిందని చెప్పి ఆయన భయపడి నాకు మా అకౌంట్లో 5 కోట్లు 6 కోట్లు వేయంగా అన్నీ ఎత్తుకపోయినా ఆయన బ్యాంక్ అకౌంట్లో వేసి పడేసిండట. మరి ఆయనకి ఎంత భయం చూడండి. తర్వాత కొడుకు ఫోన్ చేసి ఇట్లా జరిగిందని చెప్తే అట్లెందుకు వేసినావు అని ఆరాధిస్తే అది ఏదో ఫేక్ కాల్. అండ్ దాంతోపాటు హైదరాబాద్ శివారు రామచంద్రాపురం బెల్ టౌన్షిప్ సమీపంలో నివసించే ఒక వృద్ధుడికి మే నెల 19వ తేదీన వాట్సాప్ వీడియో కాల్ వచ్చిందట. అతడి ఆధార్ నెంబర్తో సిమ్ కార్డ్ తీసుకున్న నరేష్ గోయల్ అనే వ్యక్తి ఆయనతో మాట్లాడిండట. మనీ లాండరింగ్కు పాల్పడ్డారని బెదిరించి మే నెల 20వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు పలు విడతలుగా 4.98 కోట్లు కాజేసిరట. మరి ఇప్పుడు ఈ కోట్ల రూపాయలు బ్యాంక్ ఖాతాలో ఉన్న వాళ్ళంతా ఎవరెవరు? పెద్ద పెద్దోళ్ళు అన్నట్టు. అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఎడ దొరుకుతామని భయపడి అట్లా వేసిరా? నాచారంలోని ట్రాన్స్కో విశ్రాంత సిఈ 75 సంవత్సరాలు ఆయన వయసు జూన్ 13వ తేదీన ముంబై టెలికాం శాఖ పేరిట ఫోన్ వచ్చిందట. మీ పేరిట తీసుకున్న సిమ్ను వినియోగించి ఒక వ్యక్తి మనీ లాండరింగ్కి పాల్పడ్డారు అని బెదిరించి 4.82 కోట్లు బదిలీ చేయించుకున్నాడట. చూడూరు కథ ఎట్లున్నదో. ఈ 3 ఉదంతాలు గమనించిన ఎవరికైనా ఎవడో ముక్కు మొహం తెలియని వాడు ఫోన్ చేసి ఏదేదో చెప్పి భయపెడితే ఉన్నదంతా ఊడ్చి ఇచ్చేస్తారా అనే సందేహం రావడం సహజం. అలా జరిగి ఉండదులే అని కొట్టిపారేస్తారు కూడా. వాస్తవం ఏంటంటే ఈ 3 ఉదంతాల్లో సైబర్ నేరగాళ్లు ఒక శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించారు. వారు చెప్పింది చేయడం మినహాయిస్తే మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితి కల్పించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నేరగాళ్లు తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులను భయపెట్టి తమ చెప్పు చేతల్లోకి తీసుకొని ఆలోచించుకునే, కనీసం వారి చూపు నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా చేసి తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించుకున్నారు. ఆ అస్త్రం పేరే డిజిటల్ అరెస్ట్ అట. ఏం చేస్తారట? గుర్తు తెలియని వ్యక్తి పోలీసు వేషధారణలో స్కైప్ లేదా వాట్సాప్లో వీడియో కాల్ చేస్తారట. తనను తాను సిబిఐ లేదా ఈడీ అధికారిగా పరిచయం చేసుకుంటాడట. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన సొమ్ము మీ బ్యాంకు ఖాతాలో జమైందని, మీ పైన ఎఫ్ఐఆర్ నమోదైందని పేర్కొంటూ సదరు కాపీని వాట్సాప్కు పంపిస్తారట. అందులో సదరు బాధితుడికి సంబంధించిన బ్యాంకు ఖాతా నెంబరు, అందులో నగదు జమైనట్టుగా ఆధారాలు ఉండడంతో ఆయన కంగుదింటాడట. అప్పుడు మనం ఏం చేయాలా? మన దగ్గర ఒకవేళ ఆన్లైన్ బ్యాంకుకి సంబంధించిన యాప్ ఉన్నా వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవాళ రేపు ఏముంది, ఒకవేళ ఈ గూగుల్ పే పోయినా కూడా బ్యాలెన్స్ చెకింగ్ ఆప్షన్ ఉంటుంది. సరే, వీళ్ళ అకౌంట్ దానికి లింక్ అయి ఉన్నా లేకపోయినా రకరకాల మార్గాలు ఉన్నాయి. వాడు మీ దాంట్లో డబ్బులు వేసిండనగానే వెంటనే ట్రాన్స్ఫర్ చేసేయడమేనా? దేశ భద్రతకు సంబంధించి తీవ్ర నేరం కావడంతో అరెస్టు తథ్యమని, బెయిల్ కూడా దొరకదని, నెలల తరబడి జైల్లో ఉండాల్సి ఉంటుందని అవతల వ్యక్తి భయపెట్టడంతో బాధితుడు వణికిపోతాడట. తనకు ఆ నేరంతో సంబంధం లేదని బాధితుడు మొత్తుకుంటున్న అవతల వ్యక్తి తన పంథాలో బెదిరింపులు కొనసాగిస్తూనే ముంబై క్రైమ్ బ్రాంచ్కు ఫోన్ కాల్ను బదిలీ చేస్తున్నాను అని చెబుతాడు. వెంటనే మరో వ్యక్తి వీడియో కాల్లోకి వస్తాడు. తనను తాను సైబర్ క్రైమ్ ఎస్పీ లేదా ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుంటాడు. మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని, విచారణకు సహకరించాలని, నేరంలో మీ ప్రమేయం లేదని తేలితే కేసు నుంచి విముక్తి కల్పిస్తామని చెబుతాడు. విచారణ పూర్తయ్యే వరకు వీడియో కాల్ ఆఫ్ చేయొద్దని, మరెవరితోనూ మాట్లాడొద్దని, మలమూత్ర విసర్జనకు వెళ్ళినా తలుపు తెరిచే ఉంచాలని షరతులు పెడతారట. మీ ఇంటి బయట మా పోలీసుల నిఘా ఉంది, వీడియో కాల్ ఆపిన పక్షంలో బయట ఉన్న పోలీసులు అరెస్టు చేసి ముంబై తీసుకొస్తారని హెచ్చరిస్తారట. అంటే డబ్బులున్న వాళ్ళనే టార్గెట్ చేస్తారనమాట. నేరం చేయలేదని నిరూపించుకోవాలంటే ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఖాతాలోకి మీ సొమ్మునంతా బదిలీ చేయాల్సి ఉంటుందని, నేరంలో ప్రమేయం లేదని తేలితే డబ్బు తిరిగి బదిలీ చేస్తామని చెబుతాడు. అప్పటికే నేరస్తుల మాయా వలయంలో చిక్కుకున్న బాధితుడు మూడో కంటికి తెలియకుండా తన ఖాతాలోని సొమ్మును వాళ్ళు సూచించిన ఖాతాలోకి జమ చేస్తాడు.
ఇంత జరుగుతున్నా బాధితులు మరెవరితోనూ ఈ దోపిడీ గురించి పంచుకోవట్లేదు. చివరకు కుటుంబ సభ్యులకు కూడా చెప్పట్లేదు. అలా కట్టడి చేయడమే సైబర్ నేరస్తుల వ్యూహమని ఈ తరహా కేసులు దర్యాప్తు చేస్తున్న ఒక ఉన్నతాధికారి చెప్పిండట. డిజిటల్ అరెస్ట్ అన్నదే ఉండదు. ఈ తరహా నేరాలు పెరగడంతో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అప్రమత్తమైనయట. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి నేరంలో అయినా డిజిటల్ అరెస్టులు ఉండవు. అలా ఎవరైనా బెదిరించారంటే మోసం చేస్తున్నట్టే. ఎట్టి పరిస్థితుల్లోనూ నగదును ఇతరుల ఖాతాల్లోకి బదిలీ చేయొద్దు. దర్యాప్తు అధికారులమంటూ ఎవరు ఫోన్ చేసినా 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలి అని సూచిస్తున్నాయట. ఇట్లాంటి సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ డబ్బులు రికవరీ చేయడం కూడా అంత ఈజీ కాదు. 90% అసాధ్యం, చాలా కష్టం. రికవరీ అయిన సందర్భాలు చాలా తక్కువ, ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి.